ప్రతి ఒక్కరూ మన పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నారమ్మా. మన ఇంట్లో ఎలాంటి శుభ్రంగా ఉంచుకుంటాం కదమ్మా, మన చుట్టుపక్కల కూడా అలాగే ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మన చేతిలోనే ఉంది, మన ఆడవాళ్ళు శుభ్రంగా ఉంచితే నేను శుభ్రంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి, చెత్త బండి వస్తుంది కదమ్మా మున్సిపల్, చెత్త బండి మేమే ప్రతి ఒక్కరు వేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అందరికీ. రిపీట్ చేయకుండా నేను మున్సిపల్ తరపు నుంచి చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా మన వైస్ చైర్మన్ సార్ కానీ తర్వాత నెక్స్ట్ కొందరు కౌన్సిలర్స్ చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. అవి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మున్సిపల్ నుంచి చైర్మన్ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది 100% పెడతామమ్మా. ఈ డ్రైన్లన్నీ క్లీన్ చేయించిన తర్వాత దాంట్లో ఖచ్చితంగా బ్లీచింగ్ చల్లించడము, దోమల మందు స్ప్రే చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా పెడతాము. రెండవది ఏంటంటే సార్ చెప్పినట్టు వెహికల్స్, ఒక 2 ఆటోలు, ఒక ట్రాక్టర్. ఇక్కడ మెయిన్ ప్రధాన ప్రాబ్లం ఏంటంటే 12 వార్డులకు సరిపోయేటటువంటి వెహికల్స్ లేవు. కాబట్టి మన దగ్గర ప్రతిరోజు కానీ రోజు తప్పించే రోజు కానీ వెహికల్స్ రావడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. కాబట్టి మొత్తం వాహనాలు 2 ఆటోలు, ఒక ట్రాక్టర్ కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి మీకు ఇక ముందు ఆ కొత్త వెహికల్స్ వచ్చిన తర్వాత 2 రోజులకు ఒకసారైనా మీ వార్డులో వెహికల్స్ తిరుగుతాయి. దయచేసి మీరు బయట అంటే మూర్లలో కానీ ఎక్కడైనా కానీ బయట పడేయకుండా ఆ వెహికల్స్ను మాత్రమే చెత్త వేయండి. దాని తర్వాత మూడో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకోవాల్సింది, మీరు కొత్త ఇల్లు కడుతున్నప్పుడు ఈ వార్డులలో ఎక్కడన్నా మీరు ఈ 3 వార్డులకు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇంకుడు గుంతలను కట్టడం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు కానీ దాంట్లో ఇంకుడు గుంతలు పెడతారు. ఎందుకోసము? వర్షాకాలంలో వర్షం పడుతున్నది, ఆ వర్షం అంతా కూడా మోర్ల ద్వారా చిన్న చిన్న వాగులు, వంకులు, నదులు సముద్రానికి వెళ్ళిపోతున్నారు. కానీ మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి మీకు తాగడానికి నీళ్ళు ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా తాగడానికి బోరేస్తే నీళ్ళు దొరుకుతలేవు. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మనం పడినటువంటి నీళ్లను భూమిలో పోయేటట్టు చేస్తలేము. ఎక్కడ చూసినా సిమెంట్తో కప్పేస్తున్నాం. కాబట్టి ఆ భూగర్భ జలాలను పెరిగే అవకాశం చాలా తక్కువ ఉన్నది. కాబట్టి దయచేసి మీ ఇళ్లలో ఈ ఇంకుడు గుంతలు కట్టుకోండి. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, నీళ్లు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ ఇంకా మనకు చెప్పినటువంటి విషయాలు ఈ వేస్ట్ మెటీరియల్ కాకుండా డాగ్స్ గురించి చెప్పినాము. కుక్కలకు సంబంధించి మేము కూడా గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరితో సంప్రదించి ఖచ్చితంగా మీరైనా, నేను కూడా ఇక్కడనే ఉంటున్నా, నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. మీరు గల్లీలో ఉన్నారు, నేను కూడా ఉన్నా. మీ కుక్కలు కలిసినప్పుడు నాకు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది, అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయం పైన కూడా మేము చర్చిస్తాము. త్వరలోనే దానికి సంబంధించినటువంటి స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము చేపడతాము. తర్వాత ఈ వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్లాట్లలో నీళ్లు ఆగుతున్నాయి అని చెప్తున్నారు. అటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ప్లాట్ ఓనర్స్ వాటిని కూడా గుర్తించి మా తరపు నుంచి అంటే పురపాలక సంఘం తరపు నుంచి కావాల్సినటువంటి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళు ఒకళ్ళు స్పందించకపోతే ఆ ప్లాట్లలో నీళ్లు ఉంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ బాల్స్ అనేవి అక్కడ ఖచ్చితంగా వేసి దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు కూడా మేము తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి వర్షాకాలానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు మేము తీసుకుంటాం. కానీ దయచేసి మీరు కూడా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఏంటి? ఒకటి, కూలర్లు వాడిన తర్వాత కూలర్లు పక్కకు పెట్టేస్తారు, దాంట్లో ఉన్నటువంటి నీళ్లను క్లీన్ చేయరు, అట్లనే చేస్తారు. దాంట్లో దోమ గుడ్లు పెరగడం వల్ల కొబ్బరి చిప్పలు, టైర్లు, డబ్బాలు, ఏదైనా బిల్డింగ్ల మీద పడేసినటువంటి మెటీరియల్ నీళ్లు నిలబడి ఈ డెంగ్యూకు సంబంధించినటువంటి, మలేరియాకి సంబంధించిన దోమలు పెరిగి మీకు ఈ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. మిగతా ఏదైతే డ్రైన్ క్లీనింగ్ ఉందో, దాని తర్వాత దోమలకు సంబంధించిన మందుల స్ప్రే ఉందో అది మేము తీసుకుంటాం. ఫస్ట్ మీరు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండి మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు నీళ్లను క్లీన్ చేసుకున్నట్లయితే మనం వర్షాకాలంలో ఏవైతే వ్యాధులు వస్తున్నాయో, అంటు వ్యాధులు కావచ్చు, డెంగ్యూ, మలేరియా, తర్వాత డయేరియా, వాంతులు, విరోచనాలు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండడానికి ఉంటాయి. కాబట్టి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. మా వంతు మున్సిపల్ తరఫు నుంచి మేము కూడా 100% మీకు ఏం కావాలో అది మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఈ విషయంతో ఈ అవకాశం ఇచ్చినందుకు మా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ అండి.